హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన క్షణాన్ని పునః పరిశీలించేద్దాం. అదేంటంటే 2016 నోట్ల రద్దు. ప్రభుత్వం యొక్క వాదనలు, ఆర్థిక వ్యవస్థపై తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలు మరియు నల్లధనం చుట్టూ ఉన్న కొనసాగుతున్న చర్చలను అన్వేషించేద్దాం. ఇది సంక్లిష్టమైన మరియు తరచుగా వివాదాస్పదమైన అంశం. సో కాబట్టి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక స్టార్ట్ చేస్తే 2016 నవంబర్ 8న భారతదేశం ఒక నాటకీయ ఆర్థిక జోక్యానికి సాక్ష్యం ఇచ్చింది. 500 రూపాయలు మరియు 1000 రూపాయల కరెన్సీ నోట్ల రద్దు, నల్లధనాన్ని ఎదుర్కోవడం, నకిలీ కరెన్సీని అరికట్టడం మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యాలు. అయితే ఈ నిర్ణయం దేశవ్యాప్త అలజడిని రేకెత్తించింది. ఇది సుదూర పరిణామాలను కలిగి ఉంది. తక్షణ ప్రభావం: నగదు కొరత. మిలియన్ల మంది భారతీయులు తమ పాత నోట్లను కొత్త వాటితో మార్చుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. ఇది పొడవైన క్యూ లైన్లకు మరియు విస్తృత అంతరాయానికి దారితీసింది. నగదు లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడే అనధికారిక రంగం ముఖ్యంగా దెబ్బతింది. చిన్న వ్యాపారులు, రోజువారీ వేతనం పొందే కార్మికులు మరియు రైతులు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. నల్లధనంపై గణనీయమైన అణచివేత గురించి ప్రభుత్వం యొక్క వాదనలు సందేహాలతో కూడుకున్నాయి. గణనీయమైన మొత్తంలో కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినప్పటికీ ఊహించిన నల్లధనంలో ఎక్కువ భాగం వాస్తవానికి చట్టబద్ధమైనదని సూచిస్తుంది. తిరిగి పొందిన నల్లధనం యొక్క ఖచ్చితమైన పరిధి చర్చనీయాంశంగా ఉంది. నోట్ల రద్దు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల అవలంబన కోసం ఒత్తిడి చేసింది. తక్కువ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని ఆశించింది. డిజిటల్ లావాదేవీలలో తాత్కాలిక పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం ఆర్థిక వ్యవస్థ డిజిటల్కు మారడంపై దీర్ఘకాలిక ప్రభావం మిశ్రమంగా ఉంది. ఆర్థికంగా నోట్ల రద్దు భారతదేశ జీడిపి వృద్ధిపై గుర్తించదగిన ప్రభావాన్ని చూపింది. నగదు కొరత కారణంగా ఏర్పడిన అంతరాయం ఆర్థిక కార్యకలాపాలలో మందగమనానికి దారితీసింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం మరియు రిటైల్ వంటి రంగాలు గణనీయమైన క్షీణతను అనుభవించాయి. ఉపాధిపై ప్రభావం కూడా ఆందోళన కలిగించింది. అనేక చిన్న వ్యాపారాలు మరియు అనధికారిక రంగ సంస్థలు ఉద్యోగాలను తగ్గించడానికి లేదా పూర్తిగా మూసేయడానికి బలవంతం చేయబడ్డాయి. ఇది విస్తృత నిరుద్యోగానికి దారితీసింది. నోట్ల రద్దు సరిగ్గా ప్రణాళిక చేయబడలేదని మరియు అమలు చేయబడలేదని మిలియన్ల మంది భారతీయులకు అనవసరమైన కష్టాలను కలిగిస్తుందని విమర్శకులు వాదించారు. ఆర్థిక ఖర్చులు సంభావ్య ప్రయోజనాలను అధిగమించాయని వారు వాదించారు. మద్దతుదారులైతే మరోవైపు అవినీతిని అరికట్టడానికి మరియు మరింత పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి నోట్ల రద్దు అవసరమైన చర్య అని వాదించారు. పన్ను సమ్మతి పెరుగుదల మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క క్రమబద్ధీకరణను సానుకూల ఫలితాలుగా వాళ్ళు పేర్కొన్నారు. నోట్ల రద్దు చుట్టూ ఉన్న చర్చ నేటికి సాగుతోంది. ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం, నల్లధనంపై అణచివేత యొక్క ప్రభావం మరియు విధానం యొక్క మొత్తం విజయం గురించి ప్రశ్నలు అలాగే ఉన్నాయి. 2016 నోట్ల రద్దు ఆర్థిక విధానం యొక్క సంక్లిష్టతలు మరియు అనుకోని పరిణామాలకు అవకాశం గురించి స్పష్టమైన రిమైండర్గా పనిచేస్తుంది. ప్రధాన ఆర్థిక సంస్కరణలను అమలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక, సమగ్ర విశ్లేషణ మరియు పారదర్శక కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. సో ఇది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకత మరియు దాని పౌరుల అనుకూలతలకు ఒక గుణపాఠం కూడా. ప్రారంభ కష్టాలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ చివరికి కోలుకుంది మరియు అనేక మంది వ్యక్తులు మరియు వ్యాపారాలు కొత్త ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్గాలను కనుగొన్నారు. చివరికి 2016 నోట్ల రద్దు భారతదేశ ఆర్థిక చరిత్రలో వివాదాస్పదమైన అధ్యాయంగా మిగిలిపోయింది. దాని ప్రభావం సమాజంలోని వివిధ వర్గాలపై, దాని ప్రభావం మరియు దాని దీర్ఘకాలిక వారసత్వం గురించి కొనసాగుతున్న చర్చలను రేకెత్తించింది. సో ఇది సంక్లిష్టమైన మరియు బాగా చర్చించబడిన అంశం. మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ సొంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని మిమ్మల్ని
ప్రోత్సహిస్తున్నాను. సో 2016 నోట్ల రద్దు గురించి మీ ఆలోచనలేంటి? కింద కామెంట్స్‌లో నాకు తెలియజేయండి. ముఖ్యమైన ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు. సో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్. తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సీ యూ.